లో ఆనందం అది ఎప్పటికీ కూడా మనకు దొరికేది, శాశ్వతంగా మనకు దొరికేది. అది మీరు స్లోగా మీరు పొందుకోవచ్చేమో, కానీ యేసులో ఆనందాన్ని విశ్వాసంతో పొందుకోవచ్చేమో, కానీ వన్స్ మీరు ఆ ఆనందాన్ని మీరు పొందుకోగలిగితే, లేకపోతే ఆ రుచి మనం తెలుసుకోగలిగితే, అది శాశ్వత కాలము ఎప్పటికీ మనతో ఉండేది, ప్రభు దగ్గర మనల్ని చేర్చేది. యేసులో ఆనందం. హల్లెలూయా. దావీదు మహారాజు దేవుడికి అయిష్టమైన కార్యము ఆయన చేసిన ఒక స్త్రీ విషయంలో పాపంలో పడినప్పుడు ప్రవక్త వచ్చి దావీదుని నీవే ఆ తప్పుదమ చేశావని చెప్పినప్పుడు వెంటనే తను పశ్చాత్తాపడ్డాడు, అగ్రి అయ్యాడు, ఫస్ట్ ఒప్పుకున్నాడు, చేసిన తప్పును ఒప్పుకున్నాడు, ప్రభుని క్షమించమన్నాడు. ప్రభు క్షమించాడు, కానీ తను చేసిన పాపానికి ఫలితము చూడాల్సి వచ్చింది. తన కుమారుడు చనిపోతాడని చెప్పినప్పుడు తన పాపంలో ఉన్నప్పుడు ప్రభుని క్షమాపణ అడిగి ప్రార్థించాడు. కానీ తన ఏది వెతుదమో పాపం అదే కోసం దావీదు భక్తుడు దాని కొరకు ప్రార్థన చేశాడు. కానీ ప్రభు చిత్తం ఎలాగైతుందో అలాగా ప్రభు జరిగిస్తాడు. తప్పు చేశాను, దానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే అనుకున్నాడు. కానీ దావీదు దేవుడి సన్నిధిలో రక్షణ ఆనందాన్ని మరలా పొందుకున్నాడు. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆనందము. ప్రభా నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి అని దావీదు భక్తుడు సెలవిచ్చాడు. ఒక సీక్రెట్ నేను చెప్తాను. గొర్రెలు కాసుకునే దావీదుని రాజుగా నిలబెట్టిన అంశం ఏదైనా ఉందనంటే అది యేసేలో ఆనందము. హల్లెలూయా. తను గొర్రెలు కాసుకున్న అడవుల్లోను కొండలోను డురుమనుకుని గొర్రెలు పిలుచుకుంటూ గొర్రెలు కాసుకునే దావీదుని ఆశీర్వాదం వెతుక్కుంటూ వచ్చేలాగా, దేవుని వెతుక్కుంటూ వచ్చేలాగా, వాగ్దానాలు వెతుక్కుంటూ వచ్చేలాగా ఏదయ్యా చేసింది అంటే తన స్థితిని అంతా కూడా మర్చిపోయి